ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఎక్స్ క్రిస్టియన్ గా మారడానికి గల కారణం ఏమిటి? యేసుక్రీస్తును వెంబడించుట విడిచిపెట్టి లోకంలో కలిసిపోవడానికి గల కారణం ఏమిటి? కొంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కొంత దూరం ప్రయాణం చేసినారు, కానీ ఇప్పుడు వారు ఆ విశ్వాసంలో లేరు, ప్రభుని విడిచిపెట్టినారు. ఎందుకు యేసుక్రీస్తును విడిచిపెట్టినారు? ఎందుకు ప్రభుని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు అని అంటే, బైబిల్లో కూడా ఇలా విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏశావు ఒక పూటి ఒక కూడు కోసము, ఒక పూట ఆ యొక్క తిండి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఏశావు మరి తిండిబోతుగా, లోక సంబంధిగా, శరీర సంబంధిగా అన్యులను వివాహం చేసుకొని అతను జీవిస్తూ తన విశ్వాసాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. యాకోబు మోసగాడైనా సరే మరి దేవుణ్ణి యథార్థంగా వెంబడించి తుదకు ఇజ్రాయేలుగా మారినాడు కదండి. పాపులు ప్రభుని వెంబడించి గొప్ప విశ్వాసంలో ఎదిగిన వారు ఉన్నారు. కొంతమంది మేము మంచి వాళ్ళమే అనుకుంటూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తును వాళ్ళు ఎందుకు విడిచిపెట్టినారంటే, ఈ లోకాన్ని స్నేహించి తామే నీతిమంతులం అనుకొని కదండి, శరీర సంబంధ సుఖాల కోసం ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. రెండవదిగా సౌలు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సౌలు రాజుగాక ముందు మంచి భక్తిపరుడే, రాజైన తర్వాత గర్వము, అహంకారం వచ్చేసింది. దేవుని పక్కన పెట్టినాడు, బైబిల్ పక్కన పెట్టినాడు. తన రాజ్యం మీదనే ఎప్పుడు దృష్టి కదండి, అధికారం పోతుందేమో అన్న భయము కదండి, ఆస్తులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలన్న దృష్టి తప్పితే దేవుని మీద మనస్సు లేని భ్రష్టుడు సౌలు. ఇలాంటి వ్యక్తులు కూడా నేటి దినాల్లో ఉన్నారు. మొదట ప్రభువుని నమ్ముకున్నారు, దేవుడు దీవించగానే ఆశీర్వాదాలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, స్వస్థత వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తుని విడిచిపెట్టి లోకంలో మళ్ళీ తిరిగి వాళ్ళు వెనుకకు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది యూదా ఇస్కరియోతు వలె ఉన్నారు. 30 వెండి నాణాల కోసము యేసుక్రీస్తును అమ్మేసినాడు శిష్యుడైన యూదా ఇస్కరియోతు కదండి. ఇలాంటి వారు కూడా ఉన్నారు. డబ్బుల కోసము ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కులం సర్టిఫికేట్ రాదేమో అని ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. లోకంలో మరి పేరు ప్రఖ్యాతలు, మతము, కులము, అధికారము, ఇంకేవేవో ప్రేమించి యేసుక్రీస్తును విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాలుగవదిగా దేమ, 2 తిమోతి 4:10 రాయబడినట్లు, దేమ ఇహలోకమును ప్రేమించి మరి విశ్వాసాన్ని విడిచిపెట్టి భ్రష్టుడైపోయినట్లుగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేమ అనే వ్యక్తి లోకాన్ని ప్రేమించినాడు, పాపాన్ని ప్రేమించినాడు, యేసుక్రీస్తును విడిచిపెట్టినాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. తాగుబోతులుగా, తిండిబోతులుగా, శరీర సుఖాలను కోరుకొని యేసుక్రీస్తును విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుని మొదట్లో బాగానే నమ్ముకున్నాడండి, కొంత దూరం విశ్వాసంలో వచ్చినాడు కదండి. తర్వాత శరీర సుఖాలకు అలవాటు పడి కదండి, మత్తు పదార్థాలు, వ్యభిచారము, ఇంకేవేవో లోక సంబంధమైన సుఖాల్లో అలవాటు పడి ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఇలా నానా కారణాలను బట్టి వాళ్ళు పడిపోతా ఉన్నారు. ఒకప్పుడు గొప్ప విశ్వాసం అండి, సొలొమోను మందిరాన్నే కట్టినాడండి, గొప్ప దైవజనుడు, పాస్టర్ అండి. ఒక ఆయన పడిపోయినాడండి. ఎందుకు పడిపోయినాడంటే, లోకమును ప్రేమించి, పాపమును ప్రేమించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సౌలు వలె గర్వంతో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎక్కువగా స్టడీ చేసినామండి, మేము లోతైన జ్ఞానం పొందుకున్నామండి కదండి. కొంతమంది ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్ అనేసి వీడియోస్ కూడా పెడతా ఉన్నారు యూట్యూబ్లో కదండి. అప్పట్లో ప్రభువుని నమ్ముకున్నామండి, ఇప్పుడు విడిచిపెట్టినాం. ఏమైంది అంటే, వాళ్ళు ఏదేదో స్టడీ చేసినారంట కదండి. స్టడీ వల్లనే నువ్వు క్రీస్తుని తెలుసుకుంటావా? అనుభవపూర్వకంగా తెలుసుకోవా? ప్రార్థన ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకోవచ్చు. బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, సంఘ సహవాసం ద్వారా ఏమండి, ప్రతిరోజు ప్రభుతో సహవాసం చేస్తూ నీవు ప్రార్థన చేస్తూ ముందుకెళ్తున్నట్లయితే దేవుడు నిన్ను నడిపించే విధానాన్ని బట్టి నువ్వు ప్రభువుని లోతుగా అర్థం చేసుకోవచ్చు కదండి. ఏదేదో స్టడీ చేసినానండి, నేను ఏదేదో బుక్స్ చదివినానండి కదండి, ఈ అధిక జ్ఞానం ఏదేదో పెంచుకున్నామని చెప్పి వాస్తవికంగా ప్రభువుని తెలుసుకోవడం వీళ్ళు విడిచిపెట్టినారు కదండి.
ఏదో మతాచారంగా కాకుండా నీ వ్యక్తిగతంగా యేసుక్రీస్తుని తెలుసుకో. నీ మటుకు నువ్వు బైబిల్ చదువు, నీ మటుకు నువ్వు ప్రార్థన చేసి ప్రభు కోసం కనిపెట్టుకో కదండి. ప్రార్థనలో ఆయన సహవాసం కలిగి ఉండు, ఆయన స్వరాన్ని విను, ఆయన చిత్తాన్ని తెలుసుకో. అప్పుడు నీవు స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటావు కదండి. నీ సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించు అన్న మాట కూడా కొంతమంది వెనుకకి వెళ్ళిపోయినారు. సిలువ ఎందుకండి, శరీర సుఖాలు కావాలి, ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి అని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊళ్ళు ఒప్పుకుంటలేదండి, మా కులపోళ్ళు అట్లున్నారండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరండి అనేసి ప్రభువును విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఈరోజు నీవు యేసుక్రీస్తుని ఎందుకు విడిచిపెట్టినావు కదండి. నీకు లోతైన అవగాహన, ఆ సంబంధము ప్రభుతో ఒక ఐక్యపడే ఒక సంబంధం నీకు లేదేమో ఒకసారి పరీక్షించుకొని నేటి నుంచి ఒక గొప్ప ప్రార్థన పరునిగా నీవు ఉన్నట్లయితే ఆ సహవాసమే నిన్ను నిలబెడుతుంది. ఏ విషయం గురించి అయినా చింతపడకు, భయపడకు, సందేహించకు, ఇంకేదేదో ఆలోచన పెట్టుకోకు. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీ మటుకు నీవే బైబిల్ని చదివి ప్రభువును లోతుగా తెలుసుకో. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ఈ లోక సుఖాలు, శరీర సంబంధమైన సుఖాలని నువ్వు కోరుకుంటే నరకానికి వెళ్తావు. నరకము ఉన్నది, పరలోకం కూడా ఉన్నది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.